మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొదిలిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడానికి జగన్ వచ్చారు. ఈ సందర్భంగా అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని జగన్ ఖండించాలని డిమాండ్ చేస్తూ కూటమి నేతలు, మహిళలు నిరసన తెలిపారు. ఈ తరుణంలో గుర్తు తెలియని కొందరు చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు పోలీసులపై వైకాపా సైకోల దాడి చేశారని ఆరోపిస్తూ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మహిళలు పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామన్నారు. జగన్ రెడ్డి మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర చేశారని, ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని, తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని, సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన జగన్ మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశ అవుతుందని లోకేష్ పేర్కొన్నారు. మహిళలపై వైకాపా నేతలు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై వైకాపా చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు.